వాష్రూమ్ లో లేదేంటి? వాష్రూమ్ కి వెళ్ళొస్తానని చెప్పిన అక్క ఎక్కడా కనిపించట్లేదేంటి? అసలు ఏమైపోయి ఉంటుంది? ఒకవేళ ఏమైనా ఇబ్బంది కలిగి ఇంటికెళ్ళుంటుందా? నాన్నకి ఫోన్ చేస్తాను. బుజ్జమ్మ, హలో బుజ్జమ్మ, లంచ్ అయిపోయిందమ్మా? నాన్న అది అయిపోయింది నాన్న. పోన్లే అమ్మా, మొత్తానికి నీ కోరిక నెరవేరింది కదా, చాలా సంతోషం అమ్మా. నాన్న చెప్పు బుజ్జమ్మా. అక్క అక్కడికి ఏమైనా వచ్చిందా? అక్క ఇక్కడికి రావడం ఏంటమ్మా? మీ ఇద్దరు కలిసే కదా వెళ్లారు, తను ఒక్కతే ఎలా వస్తుంది? అంటే నాన్న అది ఏం జరిగింది బుజ్జమ్మా? ఇప్పుడు రాగసుత నీ దగ్గర లేదా? లేదు నాన్న. లేదా? అదేంటి బుజ్జమ్మా, నీతో వచ్చిన అమ్మాయి నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? నాకు అదే అర్థం కావడం లేదు నాన్న. వాష్రూమ్ కి వెళ్ళొస్తానంది, తీరా చూస్తే ఎక్కడా కనిపించట్లేదు. నువ్వేం కంగారు పడకలే బుజ్జమ్మా, అక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఒకవేళ ఇక్కడికి వస్తే నేను నీకు ఫోన్ చేస్తాలే. అలాగే నాన్న, అక్కొస్తే మాత్రం ఫోన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బుజ్జమ్మా. సరే నాన్న. అసలు అక్క ఏం చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? చెప్పకుండా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పు జెండే. ఆర్య, ఆ వశిష్ఠ గారిని మనం తప్పించుకుని వెళ్ళిపోయేలా ప్లాన్ చేసిన దగ్గర నుంచి ఎక్కడ ఆకుండా కంటిన్యూస్ గా ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు. ఆ రాగసుధకు సంబంధించి ఏ ఒక్క క్లూ కూడా దొరికేలా కనిపించట్లేదు. ఏం చేద్దాం ఆర్య? జెండే, మనం అనుకున్నంత ఈజీగా పని అయిపోవడానికి ఆ రాగసుధ అంత తెలివి తక్కువైంది కాదని నీకు తెలుసు. ఎస్ ఆర్య, ఐ నో. ఆ వశిష్ఠగాడు వాడి వెనకాల మనం ఫాలో అవుతున్నామా లేదో తెలుసుకోవడం కోసమే ఏదో ట్రిక్ ప్లే చేస్తున్నట్టున్నాడు సండే. యూ డోంట్ వరీ సండే, వాడు ఎంత దూరం ట్రావెల్ చేస్తాడో లెట్ హిమ్ ట్రావెల్. ఓకే. అలసటతో ఎక్కడో ఒక చోట ఆగక తప్పదు. అలాగే వాడిని ఫాలో చేస్తూ ఉండు సండే. ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఆ రాగసుధకు సంబంధించిన క్లూ తప్పకుండా దొరుకుతుంది. అలాగే ఆర్య. పద్దు, పద్దు ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఈ దేవుడి పటాలు తోడమని పద్దుకి ఎన్నిసార్లు చెప్పాను. పని చేయడం మానేసి పక్కింటి వాళ్లతో కబుర్లు మాత్రం చెప్తుంది. పద్దు, పద్దు, తనకు చెప్పడం కంటే మనం చేసుకోవడం బెటరు. ఏంటి? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసావా? ప్లాన్ ఏంటి మేడం? ఏమీ తెలియని ఆ మాయకురాలివి నువ్వు. నన్ను చంపేద్దామని ప్లాన్ చేసావు కదా నువ్వు. అందుకే లోపలికెళ్దాం అంటున్నావు, అంతేగా? మ్యామ్,
నేనెందుకు మిమ్మల్ని చంపాలనుకుంటాను? ఆస్తి కోసం ఇన్ని రోజులు వీళ్ళందరినీ మ్యానిపులేట్ చేసి అధికారం కొట్టేశావు. ఇప్పుడు నన్ను చంపేసి ఆస్తి కొట్టేస్తావు. నాకు తెలుసు నీ ఇంటెన్షన్. మాన్సి, ఇంక చాలా ఆపు. అనుకి అలాంటి అవసరం ఎప్పటికీ రాదు. అమ్మా అను, మాన్సిని లోపలికి తీసుకెళ్ళు. అలాగే మ్యామ్. పదండి మేడం. ఏ నువ్వెవరు నన్ను తీసుకెళ్ళడానికి? నేనే వెళ్తాను. అది కాదు మ్యామ్, మీరొక్కరే వెళ్తే పడిపోతారని. ఏయ్, నాకు ఈ ఇల్లేమన్నా కొత్త అనుకుంటున్నావా? ఎందుకు పడతాను? నేనేం పడిపోను. మేడం. మాన్సి, వదలా. నువ్వు నీ ఓవర్ యాక్షన్. మాన్సి, మాన్సి, మాన్సి. వదినమ్మ మీద చేతుతావా నిన్ను? నీరజ్ సార్, ఆగండి. ఛ! అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? పిచ్చిగాని పట్టిందా ఏంటి? వదినమ్మ రావడం కొంచెం లేట్ అయి ఉంటే నిన్ను ఈరోజు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేసేవాళ్ళు. అసలు అసలు ఇంటి పరువు ఏమయ్యేదో ఆలోచించావా? ఏమయ్యేది? మహా అయితే కారు తీసుకెళ్తారు, ఫైన్ కడతాను. దానికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు. మాన్సి, మతుండే మాట్లాడుతున్నావా? పోయేది కారో డబ్బో కాదు, పరువు. వర్ధన్ ఫ్యామిలీ పరువు. ఆ? తొక్కల పరువు. నన్ను పట్టించుకున్నప్పుడు పరువు ఉంటే నాకేంటి, పోతే నాకేంటి? మాన్సి, అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా తయారవుతున్నావు? కొడితే తాగిన మత్తంతా దిగిపోతుందేమనుకున్నావు? ఆగండి నీరజ్ సార్, ఆవేశపడకండి. మాన్సి మేడం ఏదో తాగిన మత్తులో అలా మాట్లాడుతున్నారే తప్ప ఇందులో మేడం తప్పు కూడా ఏమీ లేదు. అబ్బా, అమ్మా మహానటి, మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసావా? మాన్సి, అవునమ్మా మిన్లా, మీ అందరి ముందు మార్కులు కొట్టేయడానికి ఈవిడ చేసే స్ట్రాటజీ ఇదే కదా. అవకాశం దొరికిన ప్రతిసారి ఇలా మధ్యలో దూరిపోవటం, ఏమీ తెలియని అమాయకురాల్లా ఫేస్ పెట్టి మెలో డ్రామా ప్లే చేయటం. ఈ యాక్టింగ్ ఏమో మాకు రాదు. మ్యామ్, మీరెన్నైనా అనండి, ఏమైనా అనండి, నేను నా సొంత లాభం కోసం ఏమీ చేయలేదు. మన కుటుంబం కోసమే నా ఆరాటం అంతా. ఒకవేళ నాకు తెలియకుండా మీ పట్ల ఏదైనా పొరపాటు చేసుంటే మనసులో ఏం పెట్టుకోకండి మ్యామ్. ముందు పైకి వెళ్దాం పదండి. హే, నీ హెల్ప్ ఏం నాకు అక్కర్లేదు, నేను వెళ్తాను. నీరజ్ సార్, నేను తీసుకెళ్తాను. ఏ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మ్యామ్, వదులు. మ్యామ్, మీరు నన్ను తిట్టినా కొట్టినా నేను పట్టుకున్న మిమ్మల్ని మాత్రం వదలను మ్యామ్. ఎందుకు వదులుతావు? జిడ్డు కదా నువ్వు. ఈ ఇంటికి నా ఒంటికి పట్టిన జిడ్డువు నువ్వు. మ్యామ్, పర్లేదు మ్యామ్, మీరేమైనా అనుకోండి. ఇప్పటికైతే పదండి మ్యామ్. అయ్యో, ఇదే కనబరా నాయనా. జాగ్రత్త. నీరజ్, అసలేంటిదంతా? మాన్సి ఏంటి ఇలా బిహేవ్ చేస్తోంది? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. మ్యామ్, జాగ్రత్త మ్యామ్. మ్యామ్, బాబాయ్, అది దేనికోసం వెతుకుతున్నావు? అడిగేది నిన్నేనమ్మా.
ఏం లేదు బాబాయ్. ఇక్కడొక ఇంపార్టెంట్ వస్తువు పెట్టాను, అది ఇప్పుడు కనిపించట్లేదు. అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఇంత చిన్నింట్లో అంత కేర్లెస్గా ఎలా పెట్టావమ్మా? అంటే అది బాబాయ్, ఇంపార్టెంట్ అంటే అంత పెద్ద వస్తువేం కాదు, చిన్నదే. నువ్వు వెతుకుతున్న ఆ వస్తువు ఇదేనా? ఏంటన్నా మాన్సి డిన్నర్కి రాదని చెప్పావు? ఆ, 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 మేము అదే షాక్లో ఉన్నాం సార్. షాక్లో ఉన్నావా? ఆహా, అదే సార్, సర్ప్రైజ్ అయ్యామని చెప్పబోయి షాక్ అయ్యామని చెప్పాను. మ్యామ్, మాన్సి, ఏంటా తినడం? మెల్లగా తినొచ్చు కదా. మాన్సీ మ్యామ్ చాలా గ్రేట్ నీరజ్ సార్. గ్రేటా? గ్రేట్ ఎందుకు వదినమ్మా? మనం ముందొచ్చి మాన్సీ మ్యామ్ వెనకాలొచ్చినా కూడా తను మనందరికంటే ముందు డిన్నర్ చేస్తానని పోటీ పడి మరీ తింటున్నారు కదా. పొద్దు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంతసేపు అయినా ఫోన్ కూడా చేయట్లేదు. వస్తారులే బాబాయ్, మీరు కంగారు పడకండి. హలో బుజ్జమ్మ. నాన్న వచ్చిందా? ఇంకా లేదు బుజ్జమ్మ, రాలేదు. ఇంతసేపైనా ఇంకా రాకపోవడం ఏంటి నాన్నా? నాకు అదే అర్థం కావట్లేదు బుజ్జమ్మ. పిండి పట్టించుకుని వస్తానని వెళ్ళిన మనిషి ఇంకా రాకపోవడం ఏంటి? నాకేదో భయంగా ఉంది బుజ్జమ్మ. ఆ, ఎవరి గురించి నాన్న నువ్వు చెప్పేది? ఇంకెవరి గురించి బుజ్జమ్మ? పద్దు గురించే. నాన్న, ఇప్పుడు అమ్మ గురించి ఎవరు అడిగారు? నేను అడుగుతున్నది రాగసుధ గురించి. తనా బుజ్జమ్మ? తనెప్పుడో వచ్చింది బుజ్జమ్మ. వస్తే వెంటనే కాల్ చేయమని చెప్పాను కదా. ఇదేంటి, బుజ్జమ్మ పద్దు గురించి కంగారు పడుతుందనుకుంటే రాగసుధ గురించి అడుగుతుందేంటి? నాన్నా, నాన్నా, చెప్పు బుజ్జమ్మ. ఒకసారి అక్క ఫోన్ ఇవ్వండి, మాట్లాడాలి నేను. అలాగే బుజ్జమ్మ.
మా బుజ్జమనితో మాట్లాడుతుందంటమ్మా. నీకు బాగా జలుసుంది కదా? నాకా జలసా? లేదు. పోనీ పొసెసివ్నెస్? సారీ అంటే ఇలా అడుగుతున్నారు. ఒకవేళ ఉంది అంటే నన్ను ఏం చేస్తారో ఏంటో. ఏదడిగినా లేదు అని చెప్తే ఖచ్చితంగా ఆలోచిస్తారు. చెప్పను. నీకు నా పట్ల పొసెసివ్నెస్ ఉందా? అంటే నేను నీకు మాత్రమే సొంతమని, నన్ను నువ్వు తప్ప ఎవరూ టచ్ చేయకూడదని, నాతో వేరే అమ్మాయిలు ఎవరూ మాట్లాడకూడదని జనరల్గా లేడీస్కుంటుంది కదా, అది నీకేమైనా ఉందా అని అడుగుతున్నా. అలాంటిది ఏం లేదు సార్. నిజంగా లేదా? అస్సలు లేదు. ష్యూర్? పక్కా. అయితే నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవంటావు? సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? ఫీలింగ్స్ లేకపోవడం ఏంటి? నేను అమ్మాయి కాదా? నాకు ఫీలింగ్స్ ఉండవా? మరి ఇందాకేమన్నావు? అంటే జలస్ పొసెసివ్నెస్ లాంటివి లేవు అన్నాను. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఎందుకేంటి? నీ ముందు ఇంకొకరికి ముద్దు పెట్టాలంటే నీ ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలి కదా. ఏంటి? ఇంకొకరికి ముద్దు పెడతారా? ఎవతది? ఎక్కడుంది? గొద్దితే 32 పళ్ళు రాలిపోతాయి. పోనీ హక్ చేసుకుంటే? ఏకంగా దాని నడుమే విరగొడతాను. మళ్ళీ మీ దరిదాపుల్లో కూడా రాదు. అయితే నువ్వే పెట్టు. ఏంటి? ముద్దు. అమ్మో వద్దు, నేను ఇవ్వను సార్. కనీసం హగ్గైనా ఇస్తావా? ఇవ్వను సార్, అస్సలు ఇవ్వను. ఏంటను ఇది? అవ్వలేదు బువ్వలేదంటే ఎలా? ఏదో ఒకటి ఉండాలి కదా. మరి దానికి ఇంకా చాలా టైం ఉంది కదా సార్, ఇప్పుడే ఇవ్వమంటారేంటి? అన్నం ఉన్నప్పుడు తినడం కాదు మేడం, ఆకలేసినప్పుడే తినాలి. నీకు అర్థమవుతుందా? మీరెన్నైనా చెప్పండి సార్, ఇప్పుడు మాత్రం ఇవ్వడం కుదరదు. వచ్చి పడుకోండి. అయితే ఓకే, నువ్వు ఇస్తాను అంటే వెళ్ళను. హగ్గు మాత్రమే మరి. ఓకే. ఇదిగో ఇలాంటి కోత విషయాలు వేస్తేనే వద్దనేది. నేనేం చేశాను? నేను హగ్గు మాత్రమే ఇస్తానన్నాను సార్, మీరు ముద్దు పెడతారేంటి? అమ్మా సుధా, రెడీనా? రెడీ బాబాయ్, పదండి వెళ్దాం. ఇవన్నీ ఎక్కడికమ్మా? ఎక్కడికేంటి బాబాయ్? టిఫిన్ బండి దగ్గరికి. ఇప్పుడు మనం వెళ్తుంది టిఫిన్ బండి దగ్గర కాదమ్మా, మరి పోలీస్ స్టేషన్కి కదమ్మా. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు బాబాయ్? ఎందుకేంటమ్మా, ఈ రివాల్వర్ ఇచ్చి రావాలి కదా. ఇప్పుడే ఎందుకు బాబాయ్? తర్వాత ఎప్పుడైనా ఇద్దాంలే. నీకు దీనితో ఏమైనా పనుందమ్మా? అదేంటి బాబాయ్, నాకు దీంతో ఏం పని ఉంటుంది? మరి తర్వాత ఇవ్వడం ఏంటమ్మా? అంటే నా ఉద్దేశం, ఇప్పుడు టిఫిన్ బండి దగ్గరకు వెళ్తున్నాం కదా, ఈ టైంలో పోలీస్ స్టేషన్ కి వెళ్తే మన బిజినెస్ అంతా దెబ్బతింటుందని అలా అన్నాను. ఇప్పుడే వెళ్ళిస్తే మన బిజినెస్ మాత్రమే దెబ్బతింటుందమ్మా. ఒకవేళ పోలీసులు ఎంక్వైరీ చేసి ఇది మన ఇంట్లో ఉంది అని తెలిసాకిస్తే
అప్పుడు మన జీవితమే దెబ్బతింటుందమ్మా. ఈ రివాల్వర్ వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పటికే చాలా లేట్ చేశామమ్మా. ఇంకా ఆలస్యం చేస్తే ఏ సమస్య వస్తుందో ఏంటో. పద, ఇద్దరం వెళ్ళి ఇచ్చేద్దాం. ఆర్య సార్, సార్ సార్, ఏంటనో? ఇది మీరేనా? అదేంటనో? నేను కాకుండా ఇంకెవరవుతాను? అదే నాకు డౌట్ గా ఉంది సార్. మా ఆర్య సార్ ఇలా ఉండరే అని. ఎప్పుడు ఏదో ఒక సర్ప్రైజ్ చేస్తూ చిలిపి కృష్ణుల్లా ఉంటున్న మీరు ఇలా సైలెంట్ గా ఉంటున్నారేంటా అని నా కళ్ళు నన్నే క్వశ్చన్ చేస్తున్నాయంటే నమ్మండి. ఈరోజు ప్రామిస్ డే, అందులోనూ మీది. ఓకే, చెప్పండి సార్, ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు? ఇంకా ఏం ప్లాన్ చేయలేదనో. వాట్? ఇంకా ఏం ప్లాన్ చేయలేదా? నేను నమ్మను. అను, ఏంటి సార్? ఈరోజు ప్రామిస్ డే నాది కదా? అవును సార్, అందుకే కదా ఏం ప్లాన్ చేశారని అడుగుతున్నాను. ఈరోజు నాదే అయినా అవకాశం నీకిస్తున్నానను. నాకు అవకాశం ఇవ్వడం ఏంటి సార్? మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. నా నుంచి నువ్వేదైనా ప్రామిస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావాను? అదేంటి సార్ అలా అడిగారు? అవునను, ఈరోజు ప్రామిస్ డే నాది కాబట్టి నువ్వు ఏమడిగినా ప్రామిస్ చేస్తాను. ఏ భార్యకైనా నిజాయితీగా ఉండే భర్త రావాలని ఆశగా ఉంటుంది సార్. కానీ మీరు ఆ నిజాయితీకే నిలువెత్తు నిదర్శనం. అలాంటి మిమ్మల్ని ప్రామిస్ చేయమని అడగడం అంటే నమ్మకం అనే పదానికి అర్థం లేకుండా చేయడమే సార్. నమ్మకం, ప్రామిస్ అనే పదాలు ఒక వరలో ఇమడలేని రెండు కత్తులు సార్. ఎప్పటికీ ఒకే చోట ఉండలేవు. నువ్వు చెప్పింది కరెక్టే అను, కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. నా మీద నీకున్న ప్రేమకి, నమ్మకానికి చాలా థ్యాంక్స్ అను. కానీ ఈరోజు నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. కొంపదీసి మన మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అని ఆ ప్రామిస్ చేయించుకుంటారా ఏంటి? అలా గనక జరిగితే రాగసుధ గురించి చెప్పాల్సి వస్తుంది. రామా, ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తే నన్ను ఎవరైనా గుర్తుపెట్టే ప్రమాదం ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏంటమ్మా, స్టేషన్లోకి రావాలా వద్దా అని ఆలోచిస్తున్నావా? అవును బాబాయ్, మీరొక్కరే వెళ్ళి ఆ రివాల్వర్ ఇచ్చేసి రండి బాబాయ్. అదేంటమ్మా, ఇక్కడి దాకా వచ్చి లోపలికి రానంటే ఎలా? అయినా నేనెళ్ళి ఇది ఇచ్చే పని అయితే నిన్ను ఇక్కడి దాకా ఎందుకు తీసుకొస్తాను? పదమ్మా. అది కాదు బాబాయ్, ఆడపిల్లని నేను ఇలాంటి ప్లేస్కి రావడం అంత బాగోదేమో అని. నీకేం భయం లేదమ్మా, నేనున్నాను కదా. మనం చేసేది మంచి పని అయినప్పుడు ఏ చోటైతే ఏంటమ్మా? అయినా నువ్వేం దొంగతనం చేయలేదు కదా. ఈ రివాల్వర్ దొరికింది, తిరిగి ఇచ్చేస్తున్నావు. దీనికింత ఆలోచన ఎందుకమ్మా? పద. సరే బాబాయ్. సార్, 20 years బ్యాక్ దూరం అయ్యారా? ఈ అమ్మాయి నీకు ఏమవుతుంది? నేను మా అక్క. ఎప్పుడు మిస్ అయింది? ఆల్మోస్ట్ 20 years అయింది సార్. ఏం పేరు? రాగసుధ సార్. సార్,
ఇంతకీ ఎవరు కంప్లైంట్ ఇచ్చారు సార్? 20 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి తప్పిపోయిందని ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. నీకు సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరూ లేరు సార్. నాకు నా ఫ్యామిలీలో నేను ఒక్కదాన్ని మిగిలాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. పిలుస్తుంటే పలకదేంటి? కొంపదీసి నేను మీరా మేడం క్యాబిన్లోకి వచ్చానా ఏంటి? అమ్మో, మాన్సీ మేడం అనుకుని ఇంకేం మాట్లాడలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే నా బొగ్గల్ని బోరెల్లో వాయించేది. ఎందుకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేస్తే పోలా? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ మేడం. టచ్ చేసినప్పుడు ఏమీ అనకుండా మీరా మేడం పేరు చెప్తే కొడతారేంటి? నేను అసలే పిచ్చి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. వెళ్ళిక నుంచి అవుట్. పోతాంలేండి మేడం. మీరు ఇలా కొడుతున్నా ఇక్కడే పడుంటావా ఏంటి? అయినా పోయే కాలం వస్తే మనం ఆపినా ఆగుతారా ఏంటి? టైం వచ్చినప్పుడు ఎవరైనా పోవాల్సిందే. కాకపోతే మీకు ఆ టైం కొంచెం ముందే వచ్చేలా ఉందని చెప్దామని వచ్చాను. మీరే కొట్టి మరి వెళ్ళిపోమంటే చేతులు కట్టుకుని ఇక్కడే ఉండిపోతామా ఏంటి? పోతాం. ఆ మాత్రం పౌరుషం లేదా ఏంటి? రేయ్ ఆగు. ఏంటి వాగుతున్నావు? వాగటం కాదు మేడం, వాస్తవం చెప్తున్నాను. బయట అందరూ మాట్లాడుకుంటుంటే కళ్ళారా చూశాను మేడం. చిచ్చి చెవులారా విన్నాను మేడం. ఏం మాట్లాడుకుంటున్నారు? ఏముంది మేడం, మీ బ్రోయిన్లా ద గ్రేట్ ఆర్యవర్ధన్ గారు ఈ కంపెనీ ఎంప్లాయీస్ అందరికి ఫ్లాట్స్ కట్టించి డిస్ట్రిబ్యూట్ చేసే పనిలో ఉన్నారంట మేడం. వాట్? వాటు లేదు, వంకాయ లేదు మేడం. అంతా ఓం నమో వెంకటేశాయే. ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడటం కాదు మేడం, వాళ్ళు మాట్లాడుకున్నదే చెప్తున్నాను. ఆల్రెడీ ఆ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్స్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా రెడీ అయిపోయాయంట. బయట ఎంప్లాయీస్ అందరూ దీని గురించే టాక్ మేడం. అందరు ఫేసులు మతాబుల్లా ఆనందంతో వెలిగిపోతున్నా నాకు మాత్రం ఏడుస్తున్న మీ ఫేసే కనిపిస్తుంది మేడం. అది చెప్దామని వస్తే నా చెంప పగలగొడతారా? మీ బ్రోయిన్లా ఇలాగే దానకర్ణుళ్ళ ఆస్తులు పంచుకుంటా పోతే ఆఖరికి మీకు మిగిలేది చెప్పే మేడం. నేను అడుక్కుంటే గుడ్డోడన్న సానుభూతితో కనీసం ₹1 అయినా దొరుకుతుంది. కానీ మీకు అది కూడా కష్టమే మేడం. మేడం, ఇది మరీ టూ మచ్. నా చంపేమన్నా పాప్కార్న్ వేయించే పెనం అనుకుంటున్నారా? టపా టపమని పేల్చేస్తున్నారు. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది సార్. నేను గ్రామ పంచాయతీ వాళ్ళని కలిశాను, అది వాళ్ళకి చెప్పాను సార్. అయినా పర్మిషన్ నువ్వు తీసుకోవడం ఏంటాను? నీకెందుకు కాల్ చేస్తారు? అంటే నేనుండగానే గొడవ జరిగింది సార్. వాళ్ళకి నా నంబరే ఇచ్చాను. అవునా? ఆ మాత్రం దానికి నువ్వు ఇంత ఇబ్బంది పడ్డం దేనికనో? నాకు చెప్పుంటే ఒక ఫోన్ కాల్తో అయిపోయేది కదా. అంటే మీరిలాంటి చిన్న చిన్న విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకని. ఇంకేం ప్రాబ్లం ఉండదులేండి సార్. పర్లేదను, ఏదైనా ఉంటే నాతో చెప్పు. ఓకే సార్, పర్లేదు. నాన్న అక్కడే ఉన్నారంట, మాట్లాడతారులేండి. ఆ రోజు అనవసరంగా కంప్లైంట్ ఇచ్చాను. ఒక్కరోజు ఆగుంటే బాగుండేది. ఇప్పుడు ఈ విషయం నాన్నకి తెలిస్తే వాళ్ళిద్దరికీ తెలిసే ఉంటుంది. రానంటమేంటయ్యా? నేను రమ్మన్నానని చెప్పావా లేదా? అంటే ఆల్రెడీ అమ్మాయిని కలిశారంట సార్. కలిశారా? అవును సార్. ఇంకా ప్రాబ్లం ఏం లేదన్నారు సార్. ఏంటయ్యా ఇది? వాళ్ళు ప్రాబ్లం లేదు అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి నాకు చెప్తున్నావా? వాళ్ళు కలిసిపోతే ఇంకా మనం ఎందుకయ్యా?
ఒక కంప్లైంట్ మన మొహాన్ని కొట్టిపడేస్తే అయిపోతుందనుకుంటుందా తను? దానికి ఒక ఎఫ్ఐఆర్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుందని తెలీదా తనకి? నువ్వైనా చెప్పాలి కదా. తను రాను అనగానే గంగిరెద్దులా తలుపుకుంటూ వచ్చేసావు, అంతేనా? కంప్లైంట్ తీసుకోవడమే కాదు, అది క్లోజ్ అయ్యేంత వరకు రెస్పాన్సిబుల్ గా ఉండటం యాజ్ ఏ పోలీస్ అది మన బాధ్యత. మళ్ళీ ఫోన్ చేసి రమ్మని చెప్పు. సార్ అంటే అది అంటే గింటి ఏంటయ్యా నసుగుతున్నావు? సార్ తను వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫౌండర్ అయిన ఆర్యవర్ధన్ గారి వైఫ్ సార్. అయితే ఏంటి, స్టేషన్కి రాదా? మరీ ఇలాంటి చిన్న చిన్న విషయాలకి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్గా ఉండదేమో అని. సర్లే మనకెందుకు, మొత్తానికి కలిసామని చెప్పింది కదా, వాళ్ళని పంపించు. సార్ ఏముంది సార్ మా బుజ్జమ్మ? బుజ్జమ్మ? తనెవరు? అదే సార్, పద్దుల అనురాధ. ఎందుకు కంప్లైంట్ ఇచ్చిందో ఏమైనా చెప్పిందా సార్? చెప్పింది. మీరు కలిశారంట కదా? సార్ అవునయ్యా, ఆ అమ్మాయి అదే చెప్పింది. మరి ఇంతకీ మీ అమ్మాయి ఆరోగ్యం అది బానే ఉందా? మెంటల్ కండిషన్ సరిగ్గానే ఉంది కదా? అదేంటి సార్ అలా అడిగారు? మరి లేకపోతే ఏంటయ్యా, తనే వచ్చి మా అక్క తప్పిపోయిందని కంప్లైంట్ ఇచ్చి వెళ్ళింది. తీరా ఇప్పుడు ఫోన్ చేస్తే ఆల్రెడీ కలిసామంటుంది. మిమ్మల్ని అడిగితేనేమో ఏమీ తెలియదంటున్నారు. అసలు ఏంటయ్యా ఇది? మీలో మీకే ఎంత కన్ఫ్యూజన్? అయినా నాకు ఒకటి అర్థం కాక అడుగుతాను, మీ అమ్మాయికే 20 సంవత్సరాలు లేవు, అలాంటిది తనకి 20 సంవత్సరాల క్రితం తప్పిపోయిన అక్క గురించి ఎలా తెలుస్తుంది? అప్పుడు మీరు ఎడ్యుకేటెడ్ కాదు అని కంప్లైంట్ ఇచ్చి